ప్రజా టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. డిఎఫ్ఓ నాకు ఇక్కడ రీసెంట్గా ఇక్కడ నుంచి హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అయింది. ఈరోజు వన్యప్రాణి సప్తాహ మొదటి రోజు కాబట్టి ఇక్కడ ఎవరు ఇక్కడ జాయిన్ కావాల్సిన డిఎఫ్ఓ గారు ఇంకా 2 రోజుల్లో జాయిన్ అవుతారు కాబట్టి నేను ఇక్కడే ఉండడం వల్ల ఈ యొక్క మీటింగ్కి హాజరు కావడం జరిగింది. పర్యావరణాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలా, మన వన్యప్రాణులతో మనం కలిసి జీవించడం వల్ల మన పర్యావరణానికి పరిపూర్ణత లభిస్తుందనే ఉద్దేశంతో మనము వన్యప్రాణులు వేరు అనే కాకుండా వన్యప్రాణులతో మనము కలిసి జీవించడం అంటే వన్యప్రాణులకు హాని కలిగించకుండా వన్యప్రాణులు మనలో భాగము, వన్యప్రాణులు లేకుంటే మనం లేము అనే భావన కలిగించడానికి స్టూడెంట్స్ కూడా వివరించి చెప్పడం జరిగింది. తర్వాత పర్యావరణాన్ని ఏ విధంగా మనము నాశనం చేస్తున్నాము, పర్యావరణాన్ని మనం పాడు చేసుకుంటే భూమి మీద మనం జీవించే అవకాశాలు, జీవించే పరిస్థితులు తగ్గిపోతాయి కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవడం చెప్పడం జరిగింది. అదేవిధంగా వన్యప్రాణులకు హాని కలిగించకుండా వన్యప్రాణులు మనము కలిసి జీవించడం వల్ల మన యొక్క పర్యావరణాన్ని మనము కాపాడుకునే వాళ్ళం కాకుండా వన్యప్రాణులకు కూడా మంచి వాతావరణం వాళ్ళు ఇచ్చిన వాళ్ళం అవుతాము. పర్యావరణంలో వన్యప్రాణులు లేని జీవితము మనము ఊహించలేము కాబట్టి వన్యప్రాణులతోనే మనము జీవించాలా. వన్యప్రాణులు మనము కలిసి అంటే మనిషికి 2 కళ్ళు ఏ విధంగానో ఈ సృష్టికి మనుషులు వన్యప్రాణులు ఆ విధంగా 2 అవసరమే. నీ కుడి కన్నా అవసరమా, ఎడమ కన్నా అవసరమా అంటే 2 కళ్ళు అవసరం అని చెప్తాము. అట్లే ఈ ప్రకృతికి కూడా ఈ వన్యప్రాణులు తర్వాత మనుషులు కూడా అంతే అవసరము. కాబట్టి ఇంకా ఆ విషయానికి వస్తే మనుషుల కన్నా వన్యప్రాణులకే చాలా విలువ. ఎందుకంటే వన్యప్రాణులు ఏ విధమైన స్వార్థం లేకుండా అవి పర్యావరణానికి తోడ్పడుతున్నాయి. కానీ మన స్వార్థంతో మన అవసరాలు తీర్చుకోవడానికి పర్యావరణం మీద ఆధారపడినప్పటికీ కూడా మనము వాటిని సరిగ్గా సంరక్షించట్లేదు. కాబట్టి ఇప్పుడు పర్యావరణానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తూ వన్యప్రాణులను కాపాడవలసిందిగా, వన్యప్రాణులకు ఏ విధమైన హాని కలిగించకుండా చేస్తారని ఆశిస్తున్నాను.